భక్త సింగ్ గారి జీవితంలో ఒక వేదన ఏంటో తెలుసా? చాలా సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత భక్త సింగ్ గారికి దుఃఖం కలిగింది. ఎందుకు కలిగింది అంటే దేవుడు పిలిస్తే 2 సంవత్సరాలు రాలేదట. దేవుడు సేవకు పిలిచినప్పుడు 2 సంవత్సరాలు సాకులు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? నేను ఒక మంచి ఇంజనీర్ని కదయ్యా, బాగా డబ్బులు సంపాదించి ఒక 10 మంది సేవకులను పెట్టి సేవ చేస్తానంటే 10 మంది సేవకులతో నువ్వు కావాలన్నాడు. నాకు వచ్చిన జీతం అంతా ఖర్చు పెట్టి సువార్త ప్రకటన చేస్తా అంటే నీ డబ్బులు వద్దు, నువ్వు కావాలన్నాడు. దేవునితో వాదన చేస్తున్నాడు, వాదిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. సమయం అయిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయిందట. మారు మనసు పొందాడు, ప్రభుకు ఉదయం ఇచ్చాడు. సేవ పరిచర్యలోనికి వచ్చి సేవ చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మలను రక్షిస్తూ ఉన్నప్పుడు ఒకనొక దినం ప్రసంగం చేస్తున్నాడట. సమయమును గురించి ప్రసంగం చేస్తున్నాడు. కాలమును గురించి ప్రసంగం చేస్తున్నప్పుడు బోర్న ఏడ్చుడు ప్రసంగ వేదిక మీద. కన్నీరు వాచి బోర్న ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారయ్యా అని అడిగితే, దేవుని సేవ 2 సంవత్సరాలు నేను ఆలస్యం చేశానని